హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 మినిట్స్లోనో చేసి పెట్టేయచ్చు. ఈ కారపూస అలాగే జంతికల్ని మురుకుల్ని ఏ విధంగా చేసేయాలో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 3 కప్పుల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు మైదా వేసుకోవాలి. 1/4 కప్ వరకు శనగపిండిని వేసుకోవాలి. బటర్ని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. బటర్ వేయద్దు అని అనుకునేవారైతే స్కిప్ చేయొచ్చు బటర్ని. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు ఎక్కువగా ఇష్టపడేవారైతే 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. టేస్ట్ చూసుకొని మరీ వేసుకోవాలి. ఈ విధంగా బటర్ వేసుకున్నట్లయితే ఫస్ట్ బటర్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియంగా ఉండేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి. చూసారు కదండి, మరీ మెత్త లేకుండా ఈ విధంగా లూజ్గా కాకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం జంతికల గొట్టాన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. జంతికల గొట్టం లోపల మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఈ పిండి అనేది త్వరగా జారుతుంది. ఈ విధంగా స్టార్ షేప్లో ఉండే ఈ ప్లేట్ని పెట్టేసుకొని ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకుంటూ అందులో జంతికల గొట్టంలో పట్టే విధంగా పిండిని పెట్టేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లోకి చుట్టలు చుట్టలుగా వేసుకోవాలి. మీకు ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన వేసుకొనైనా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయింది అంటే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే అది వేడిపై ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి మనం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, సేమ్ ఇదే విధంగా జంతికల్ని చేసేసుకోవాలి. అదే పిండితో మరొక ప్లేట్ని పెట్టుకోవాలి. 3 హోల్స్ ఉండే ప్లేట్ని పెట్టేసుకొని సేమ్ అదే విధంగా పిండిని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. ఇలా వేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక ప్లేట్ పైన లేదంటే దేనిపైన అయినా లేదంటే తడి క్లాత్ పైన అయినా కూడా ఈ విధంగా ముందుగా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు. మనం ముందుగా డైరెక్ట్గా ఆయిల్లో వేసాం కాబట్టి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం సెకండ్ టైం మనం ఒక దానిపైన వేసుకొని చేసుకున్నాం కదండి, వాటిని కూడా ఇందులో ఆయిల్లో పట్టే విధంగా వేసుకొని ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా సన్నగా హోల్స్ ఉండే ప్లేట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా పెట్టేసుకొని సేమ్ ఆయిల్లో ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేసుకోవాలి. లేదంటే ప్లేట్ పైన కూడా వేసేసుకొని అందులో ఆయిల్లో వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇవి ఒక 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నోట్లో వేస్తేనే కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేయండి. జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది. ఒకే రకంగా కాకుండా ఇలా రకరకాలుగా చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది, మనకు కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇక మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను రెసిపీ. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మీకు గనక మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.